ఇప్పుడు ఆమె ఏమేమి ఎట్లుంటుందో కూడా ఆమె ఏం పాటిస్తుందో కూడా ఇలా అవపడుతుంది, కానీ మేము అవి చెప్పం ఎక్కువ. అంటే దీని అదే అంటే ఎట్లుంటదంటే వాళ్ళు కూడా అవును, ఇప్పుడు అందరి మాటలు ఒకే తిరుగుండయి, అందరి విధానకంలో ఒకే తిరుగుండయి. వాళ్ళు ఆ విధంగా అంటే ఇమ్మీడియట్లీ మాడిపోతున్నారు అన్నమాట అర్థం. కాబట్టి దానికి ఏం చేద్దాం అని పరిహారం అనేది మాత్రం ఒకటి ఆలోచిద్దాం, అంతే కదా. ఇప్పుడు పరిహారం ఆలోచిస్తే ఒకటి అమ్మ నేను చెప్పేది ఏంటంటే, మనము ఈ మధ్య కాలంలో కనుక మీరు వీలైతే అయ్యగారు ఒకసారి రండి స్వామి అంటే ఒక మన ఈ శ్రావణ మాసంలో చేసేటువంటిది చేద్దాం. ఇక్కడ ఇంట్లో వరలక్ష్మి వ్రతం అనేది చేద్దాం. అదొకటి చేసిన రోజు అక్షయ పాత్ర కావాలి. మీ పాప ఇట్లా వస్తుందా? వస్తే పాప మీతో మనల వరకే ఉండాలి, వేరేటోళ్ళు వద్దు. పెట్టేసి ఆ రోజు ఒక గంట 2 గంటల పూజ జరుగుతుంది. ఆ రోజు మీ చేతులతోనే మీరు ఏదైతే పర్పస్ దోషస్థానం ఉందో ఆ చేతులతో చేపియాలి. చేపించి అలా కొన్ని శుక్రవారాలు మట్టి ప్రమిదలో మీరు గల్లుప్పు పూసి చెప్పండి అట్లా పోసి మీ చేతులు పోసి పసుపు కుంకుమ జల్లి పైన దీపారాధన పెట్టి ఆ గల్లుప్పును కొన్ని వారాలన్నీ సేకరించి తీసుకెళ్ళి వాటర్లో పోయాలి. పోసి అలా పోసిన తర్వాత ఆ గల్లుప్పు పర్పస్లో కొన్ని పోసిన కొద్ది రోజులు జరుగుతుంది. అలా అయిన తర్వాత మీకు సంబంధించినటువంటి అనిత అనే పేరు ఉంది కదా, మీకు మేడి చెట్టు అని దొరుకుతుంది ఒకటి, మామూలుగా అక్కడక్కడ మొలుస్తాయి. ఈ మేడి చెట్టుకు ఆదివారం రోజు వెళ్ళి ఒక 11 ప్రదక్షిణలు చేసి మేడి చెట్టు గుళ్ళలు ఉంటుంది. అట్లా కాక చేసి వస్తే ఉంటాయి, ఎందుకంటే గుళ్ళల్లో కంపల్సరీ మీరు మీరు మీ ప్రదక్షిణ చేసుకోవచ్చు. కుడి చేతి బిగలు చేసుకోండి, అని కాచపాప అని జన్మాంతర కూడా అవి చేసుకోవచ్చు. అవి చేసుకొని మీరు కొబ్బరికాయ కొట్టేసి అమ్మ అక్కడ నమస్కారం చేసుకొని వీలైతే వేర్లు ఉంటాయి కదా పైకి కనుక తేలితే కొన్ని, లేదంటే లోపల ఉన్న కొంచెం గెలినట్టు చేసి దండం పెట్టి ఆ వేరు ముక్కను తీసుకొస్తే మాత్రం మీకు ఫలితాలు అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఆమె వేసినది మామూలు విధానం కాదు, చాలా డేంజర్ చేసింది. ఒకటి మన పూజ కావాలి, లక్ష్మీ అమ్మవారి పూజ వల్ల చేయొచ్చు. ఇప్పుడు ఒకటే చెప్పింది అమ్మవారు, శ్రావణ మాసంలో చేసినటువంటి వరలక్ష్మి వ్రతం విధానాన్ని ఉండడమే కాదు, ప్రతి శుక్రవారాలు నేను చేయొచ్చు, ప్రతి శుక్రవారం పర్పస్ లో నేను ప్లాన్ చేస్తాను చెప్పినటువంటి అమ్మవారు. ఏ శుక్రవారం బాగుంటే ఆ శుక్రవారం చేసుకోవచ్చు. ఇంకొకటి మీరు కూడా ఇప్పుడు ఆ రోజు గ్రీన్ శారీ కట్టాలి, అమ్మవారి పటం కూడా గ్రీన్ కావాలి. లక్ష్మీ అమ్మవారు ఒక పటం ఉంటది కదా, లేదు అందుకే నువ్వు ఒక పని చేసావు, నేను చెప్తున్నది ఒక ఎల్లో క్లాత్ తీసుకొచ్చుకొని దాంట్లో పసుపు కుంకుమ చల్లి తల్లి ఉప్పలమ్మ తల్లి అన్నట్టుగా అమ్మవారు ఉప్పలమ్మ తల్లి అనే పేరు ఉప్పలమ్మ, ఆమెకు పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఒక విధానంలో లక్ష్మీ దేవత స్వరూపంగా అవతరించింది ఆమె. ఆ అవతారంగా ఎవరింటిలోనైతే నేను మొలుస్తానో వారికి ధన కనుక వస్తు వాహనములు నేను ఇస్తాను. ఎక్కడైనా చేసుకోవచ్చు, ఇంటికాడ చేయొచ్చు. మీకు ఇక్కడ అయితే వాస్తవం ఏంటంటే ఇల్లు విధాన రక్షణార్థంగా ఇప్పుడు ఇండ్లలో నిలుపుకుంటున్నారు. అప్పుడు పొలాల చిలకల కాడ చేసుకుంటూ ఎవ్రీడే పోతున్నప్పుడు పొలం పనులు చేస్తున్నప్పుడు కాయో గడ్డో పడినప్పుడు కొబ్బరికాయలు కొట్టేది, పొలం కోస్తున్నప్పుడు కొబ్బరికాయలు కొట్టేది, అట్లా చేసేది వాస్తవంగా. కానీ ఇవాళ ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు ఎంత పోయినా, ఎంత అమెరికాలు ఉన్నా, ఎంత ఇతర దేశాలలో వచ్చి ఉప్పలమ్మ తల్లులు పెట్టుకుంటూ ఇప్పటికి కోకొల్ల మంది ఉన్నారు. ఎందుకంటే మన యొక్క మూలాలు మనం మర్చిపోవద్దు. కాబట్టి మన సనాతన ధర్మాన్ని కూడా మర్చిపోవద్దు. కాబట్టి అమ్మవారిని మీరు ఆ విధంగా ఏమైతుందని చెప్పిన ఒకటే విషయం, అక్కడ ఆమె ఆల్రెడీ స్థాన బలంగా తిరుగుతూ ప్లస్ అక్కడ ఒక పట్టించుకోలేనటువంటి వ్యక్తి ఎట్లుంటూ చూసినావా, ఇప్పుడు మీ పర్పస్ లో ఎట్లయితే మనం దివాళి తీసినట్లు ఉంటామో అక్కడ అమ్మవారిని కూడా అదే స్థాయిలో తిరుగుతాను. అయితే అమ్మవారికి మీరు ఏంటంటే కొన్ని విషయాలు చెప్పేసుకొని ఒక పసుపు కలర్ క్లాత్ లో ఇలాంటి పసుపు కుంకుమ చల్లి 51 రూపాయ అట్లా కొంత 101 రూపాయ అట్లా పెట్టేసి దండం పెట్టేసి, తల్లి మాకున్న సమస్యలు తొలగిపోవాలి తల్లి, నీవు అక్కడన్నా మాకు లేదా ఇక్కడన్నా ఉంటాడు చేసి అంటే ఆ రోజు నీకు రాత్రి వేళలో ఒక కళ వస్తుంది, నీకు కానీ ఇతనికి కానీ. ఇతనికి వస్తే సరే మర్చిపోతారు కానీ మీకు వస్తుంది. మీరు దాన్ని ఆచరించి ఒకవేళ మాకైతే చెప్పండి.
చెప్తే ఇక్కడికే వచ్చింది స్వామి, పలానా ఒక వ్యక్తి పలానా వ్యక్తి అని మీకు వస్తుంది. నేనే అదే చెప్తే మీరు అదే కలగంటారు. అట్లా కాదు, అమ్మవారే చెప్తుంది. అట్లా చేద్దాం. ఇంకొక విషయం అక్కడ ఏం జరుగుతుందంటే, దీంతో పాటుగా మీరు మీరు పనిచేస్తున్నప్పుడు వర్కర్లను ఏమైనా ఇబ్బంది పెట్టిరా? మీకు లేరు, అప్పుడు ఏం జరగలే. పోనీ ఎవరైనా మీ అంటే మీకు సంబంధించిన వాళ్ళ వల్ల మీ వల్ల ఎవరైనా ఎఫెక్ట్ అయ్యిరా? బాగా ఎఫెక్ట్ బాగా పడ్డారా, బాధపడ్డారా? ఎవరేం పర్లేదు. అదే అడుగు, ఎందుకంటే దీంట్లో వచ్చిన విధానంలో. ఇంకోటి మీకు ఈ అడవి దేవు సమ్మక్క సారక్కలు అట్లా ఏమైనా పోయేది అట్లా? మీరు ఎప్పుడు పోలే. మీరు ఎప్పుడైనా మీరు వాస్తవం ఏంటంటే మీ విషయంలో ఎప్పటికీ వర్క్ ఎడ్యుకేషన్ మీద బాగా మైండ్ ఉండేది మీది, బాగా వర్క్ ఎడ్యుకేషన్. మీకు ఎంత వస్తుంది అంటే ఓకే. ఇప్పుడు మీకు ఎంత ఉందంటే ఓన్లీ హన్మకొండలో 88.6 ఉంది. ఇది హైదరాబాద్ లో కూడా అంతే ఉంది. ప్రకాష్ రెడ్డి పర్పస్ ఇతనికి 88 కన్నా చాలా డౌన్ లో ఉంటుంది. బలం మీతోనే ఉంటుంది, మీతోనే ఉంది. అయితే మీకు చేసిందల్లా వరలక్ష్మి వ్రతం ప్లాన్ రోజు మనం మామూలుగా చేద్దాం. ఓకే, మీకు 88.6 ఉన్నది బలం, ఇతనికి 68, 75 ఈ మధ్యలో ఉంది. ఈ పర్పస్లో ఉంది. ఈ పసుపును మన దగ్గర ఉంచుకోండి, మీరు ఎప్పటికీ వాడుకోవచ్చు. అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఉంటుంది. మీ పర్పస్ చేతిలో కూడా కుడి చేయండి, కుడి చేసి ఇట్రాండి, కొంచెం ఇట్రాండి, ఆ చేయి కూడా పెట్టండి, ఇట్లా పెట్టండి, ఇట్లా లైట్ ఇట్లా లేకపోతే ఇలా దులపండి. ఇది తిప్పండి. ఏంటిది అది? ఇవేంటిది రింగ్ ఎందుకు? ఎప్పుడు పెట్టిరు అది? తక్షణ తీయండి. మీరు వాడేది అవి కాదు, మీరు వాడేది ఒక అద్భుతమైన కెంపు వాడాలి. ఇది ఇలాంటి వాడితే కొన్ని రకాలుగా నేను అన్నీ అట్లా అంటలేమ్మా. దానివల్ల కూడా ఏమైందంటే అది జనరల్ గా ఆ వాడేటువంటి రత్నాలు కూడా మనుషులను ఎఫెక్ట్ చేస్తాయి. ఎవరికి ఏది వాడేది అది వాడాలి. మీకు ఎక్కువగా కెంపు అద్భుతమైన కెంపు, మన జాతి కెంపు వాడాలి. ఇంకోటి ఆరోగ్యానికి దైవానుగ్రహం కోసం ఎమరాల్డ్ గ్రీన్ వాడండి. ఈ రెండు వాడితే వ్యాపార దక్షత పెరుగుతుంది. ఫస్ట్ ఇది వాడాలంటే, ఈ రింగ్స్ పెట్టుకోవాలంటే ఫస్ట్ చెట్టు పూజ చేసి రావాలి మీరు. అంతవరకు పెట్టినా అవి పనిచేయవు. కాబట్టి ఇది మీరు తక్షణం ఒక మూడు విధానాలు. ఫస్ట్ ఇల్లుది శుద్ధి చేయండి, రెండోది అమ్మవారి పూజ పర్పస్, మూడోది చెట్టుది, నాలుగోది రింగు. మాట చెప్తున్నా, స్టెప్ బై స్టెప్ ఉంటుంది, అట్లుంటుంది. ఎందుకంటుందంటే అది మీకు అనుకూలతగా తీసుకోండి. నేను చెప్తున్నది ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటిది ఇల్లు సంబంధించింది, కానీ ఇల్లు శుద్ధి అని చూసినావా? గృహ సంబంధించినటువంటి ఇల్లు శుద్ధి వెళ్తే 100% మార్పులు ఎక్కువ ఉంటాయి. దాని విధానమే చేంజ్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఎట్లుందంటే ఇంత విధానం అక్కడ చేయాలంటే డబ్బులు పట్టుకుంటే అవుతుంది, అది ఒక్కటి చూస్తున్నాం. కానీ మన స్థితిగతులు బాగలేనప్పుడు మహారాజులే అడవుల పాలై తిరిగిరు. ఎందుకు? కర్మస్థానానికి భగవంతుడు కృష్ణ భగవాన్ అదే మరి అనేది. అదే ఇప్పుడే మాట్లాడినాము 15-20 లక్షలు పట్టుకుంది అన్ని ఇట్లా కావు కదా. మళ్ళీ ఈ మోడల్ చేయాలంటే చాలా అది. అంటే ఇక్కడ జరిగింది ఏందమ్మంటే ఒకటే విషయం, దీన్ని కాక మోడలింగ్ చేయాలంటే మాత్రం మనకు శుక్రవారం పూజ ఒకటి పడుతుంది. ఆ రోజు కాక మనం అదే పరిహారం తెలుసు స్వామి. నేను అట్లా పేరు చెప్పగానే వాళ్ళ గురించి వాళ్ళకి వాళ్ళది బాగా కన్నది కాలు దాకింది. పేపర్ ఇప్పుడు ఆల్రెడీ అక్కడ గుడి అంతా ఎక్కడిదక్కడ ఘోరంగా ఉంది, చెత్త చెదారం పడి. గుడి మామూలుగా రాళ్ళతో పెట్టారు కదా. అది ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళు ఏం చేసి ఇట్లా గోడలు పెట్టి మీద స్లాబ్ చేసి
అది అట్లనే ఉంచారు గుడి. మీది పొత్తుల్లా? మొత్తం కంబైండ్. మా అన్నయ్య ప్రతిసారి చేస్తాడు వచ్చి. మరి మీరు మీరు ఇక పోతలే? మేము ఎప్పుడో ఒకసారి అట్లా పోయి చేస్తాం. ఇక మా అన్నయ్య చేసినప్పుడు మేము పోతాం. ఉప్పలమ్మ తల్లి విధానంలో లక్ష్మీ దేవత అన్నమాట. ఇంట్లో చేసుకుంటే అయిపోతుందా ఇక్కడ? ఇంట్లో చేసుకోవచ్చు. చాలా మంది అందరూ ఇళ్ళకి ఎక్కడ ఇల్లు ఉంటే అక్కడ పెట్టుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ ఒక ఆయన వస్తే అట్లా చేయించినాం అంతా. నేను తెచ్చి అన్ని సామాన్లు ఇచ్చి అన్ని పూజ చేసి అన్ని పొడుపులు కూర్చి అన్ని చేసి. ఉరిపొత్తు కదా? ఉరిపొత్తు కదా? గొర్రెని పోయాలి అసలు. అదేంది? అందుకనే అక్కడ ఉండకుండా వెళ్తుంది అమ్మవారు, ఇక్కడిక్కడ తిరుగుతుంది వచ్చి. మా అన్నయ్య వాళ్ళు చేస్తారు ప్రతిసారి గొర్రె. మీ అన్నయ్య చేస్తుంది కదా, నువ్వు కూడా చేయాలి కదా. ఇప్పుడు నువ్వు టికెట్ తీసుకో, బస్ ఎక్కినాక టికెట్ తీసుకోండి. మా అన్న తీసుకున్నాడు అంటే ఏంటంటే ఇప్పుడు కాదు స్వామి, మనిషి జీవిత తను ఉన్ననాడు తనలాట అని అంటారు. ఈ విధానంలో మనం చేసేదంతా ప్రయత్నం చేసేదంతా ఏంది? దైవస్థానమే. మళ్ళీ ఎడు తిరిగి మళ్ళీ దేవుని మొక్కుడే. మనం ఇవన్నీ చేసి మొన్న 10 రోజుల కింద అంటే మేము పోలే బాయి పుట్టి శవాలు తీస్తే మా వర్కర్ మొక్కిన ద్వారా ఆట పొద్దు పోద్దామంటే పైసలు పంపిస్తే ఆట కోసి వాళ్ళే తింటారు. అట్లా కాదు స్వామి, ఎందుకంటే ఇప్పుడు చేసేటప్పుడు కూర్చోవాలంటే మళ్ళీ చేసి ఉన్నారు కదా, గడవాలి కదా. ఇంటి పేరు ఏం స్వామి? కూర్చోండి. ఇంటి పేరు కేశిరెడ్డి. ఎక్కడున్నాయి? అనితారెడ్డి అంటారా? మీ పేరు ప్రకాష్ రెడ్డి వేసుకో. ప్రకాష్. మీ పేరు వెన్య. అదే వెన్య. ఇది మీ సొంత ఊరు? ఏ ఊరు స్వామి? ఇదే ఊరా? పుట్టింది పెరిగింది ఇప్పటి వరకు జీవితం మొత్తం 50 ఏళ్ళు ఇక్కడనే హన్మకొండ. ఆ గల్లీ ఈ గల్లీ అంటే గల్లీలు మారినా గానీ ఇదే ప్లేస్ ఇదే నీడ హన్మకొండ. ఓకే అమ్మా, సరే. ఇప్పుడు ఇల్లు కూడా కట్టి కూడా చాలా ఏళ్ళు అవుతుంది కదా? ఇల్లు అంతకుముందు చిన్నప్పుడు 2 గల్లీలు కళ్యాణ్ ఫంక్షన్ హాల్ రోడ్ ఉంది కదా, అటు వెనుక ఉండేది. పసుపు పట్టుకురండి అమ్మ, స్వచ్ఛంగా ఉండి. అంటే మామూలుగా కొనుక్కొచ్చింది కాకుండా తీసుకురండి. మీ నాన్న లేడా? అమ్మ ఏడుంటది? చెల్లె దగ్గర ఎప్పటికి ఈడొక్క రోజు అన్నయ్య హైదరాబాద్ ఉంటాడు, చెల్లె నిజామాబాద్. ల్యాండ్స్ ఉన్నాయి, అవి కూడా అన్ని ప్రాబ్లమ్స్. కోర్టు కేసు నడుస్తుంది ఒకటి, అది వస్తలేదు. కేసా? ఎవరు? ఏంటి అది? ల్యాండ్ ఎవరిది అది? అది యాక్చువల్ గా మాదే, మా తాతలు కొన్న భూమి అది. ఓకే. తాతలు కొన్న భూమి. ఆఫీస్ ఇంతే కానీ మొత్తం మాకే కావాలంటే ఒక దిక్కుంటారని ఇచ్చేసి ఫ్యామిలీలకు ఇస్తే వాళ్ళు
సంవత్సరానికి ఒకసారి కాట్ చేసుడు మళ్ళా అవునవును, బాగానే ఉంది ఇది. అంటే పైన ఫాస్ట్ బాగా వస్తాను స్వామి, పైన ఫాస్ట్ వస్తాను బాగా, ఆ, కింద నెగిటివ్ కన్నా కింద నెగిటివ్ ఉంది. ఇప్పుడు ఈ రెంట్కి వచ్చిన వాళ్ళంతా ఇల్లు వచ్చి ఇల్లు కట్టుకొని పోయారు చాలా మంది. అది మరి మీకు తెలియకనే తెలుస్తుంది. అదే ఇక్కడ 88 దాటుతాను. కింద డౌన్ అవుతారా అంతా మరి అదే నీకు అది మంచిగా అయిపోతుంది. నేను చెప్పింది కూడా అదే కదా. ఇక్కడ పైది 83, 84, 86, 90 వరకు వస్తుంది. మరి కిందిది పోవడానికి కారణం కూడా ఉంది. అదే మాట్లాడుతుంది. ఇక అదే చెక్కి మనం ఇక పైకి ఏమొస్తాం కానీ ఇప్పుడు ఈ మాగవాళ్ళ ఇలా ఉండేటోళ్ళకు ఆహా. లేరా వాళ్ళు లేనట్టుందా? ఊరికి వెళ్ళి ఇది కిచెన్, అటు బెడ్లు. యాక్చువల్ ఈ డోర్ బాత్రూమ్ ఇచ్చిన వచ్చేది తెలియదు, వాడు వచ్చి మనకున్న డబ్బులను కూడా ఆగం చేసేది తెలియదు. కాబట్టి ఫస్ట్ నమ్మండి అనేది నేను ఫస్ట్ నుంచి చెప్పేది, చాలా మంది కూడా చెప్పేది. ఫస్ట్ మన దగ్గర నుంచి వచ్చిన డబ్బే కొద్ది రోజులకు మనం బాగా నడిచి తర్వాత మొత్తం జీరో తీసుకొస్తాం. పెట్టుకుంటాం ఏదన్నా ఉంటే అట్లా తప్పది. ఇటు పెట్టండి, బీరువాలో బీరో పెట్టి పెట్టండి. ఇప్పుడు నేను చెప్పినటువంటిది కంపల్సరీ ఇట్లా చేసేసి రౌండ్ గా చేసేసి 5 బొట్లు పెట్టేసి అమ్మవారికి లక్ష్మీనారాయణ అనుకోండి, వైకుంఠాది కుబేరస్తా అనమాట. ఫస్ట్ వైకుంఠ అట్లా అట్లా చేసేయండి. అక్కడ మళ్ళీ పెట్టండి. ఇక్కడ ఆరతి లెక్క ఇట్లా ఊరు పెట్టమంటారా, గోడకు పెట్టమంటారా? ఇటు సైడ్ ఆల్మార్క్ పెడితే అయిపోతుంది కదా. ఇటు కూడా పెట్టొచ్చు, ఇటు కూడా పెట్టొచ్చు అమ్మా. కానీ ఇక్కడ ఇది ఫస్ట్ మూలం ఇక్కడనే ఉండాలి. మూల విరాట్ అంటారు. ఇప్పుడు మనకు అవుపడే స్వామి అంటే ఇప్పుడు ఇది పెట్టి దీనికి ఇంకా ఆల్మార్ పెట్టి డబ్బులు పెట్టుకుంటే బెస్ట్ కదా అంటాను నేను అనేది. ఇప్పుడు మీరు అనేది శుక్రవారం రోజు ఇట్లా ఇట్లా ఇంత పసుపు వృద్ధి ఇటు ఇటు ఇట్లా 3 ఇట్లా 5 బొట్లు పెట్టేస్తాను. 1 2 3 4 5 5 బీరువాని ఇక్కడ పెడితే అయిపోతుంది. అదే మరి నాకు ఎక్స్ప్లెయిన్ అంటే నేను అడుగుతుంది అదే. అలా పెట్టేసినప్పుడు ఏమైందంటే శుక్రవారం యొక్క బలం పడుతుంది ఫస్ట్. ఇప్పుడు మీరు మామూలుగా జనరల్ ఇటు జరుపుతున్నాం అడు జరుపుతున్నాం అంటారు కదా. ఫస్ట్ ఇక్కడ పెట్టేసుకోండి. ఇట్లా పెట్టేసుకొని వీలైతే శుక్రవారాలు కనుక మీ టైమింగ్స్ ఉంటే మీకు ఆ టైంలో లక్ష్మీ పూజ ఉంటుంది. ఏ శుక్రవారం అయినా చేయొచ్చు. శాస్త్రంలో మంచి రోజు తీసుకొని ఏ శుక్రవారం చేయొచ్చు. ఒక వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో కాకుండా ఎప్పుడైనా చేయొచ్చు వాస్తవంగా. అట్లా మీరు కనుక ప్రయత్నం చేస్తానంటే చేయొచ్చు. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు చేయండి గల్లుపుతో తర్వాత ఒకటి. ఇది ఈ రూమ్ వర్క్, ఇది బెడ్రూమ్ జరపచ్చు. అదే ఇప్పుడు తలాపీటు పెట్టేసి పాదాలు అటు పెట్టేసేయండి. ఎందుకంటే మళ్ళీ లక్ష్మీ స్థానం ఉంటుంది, అట్లా ఉంటుంది. ఇది చేసుకోండి. అందులో ఏమైనా వెరైటీ ఏం పెట్టకండి. అంటే డబ్బులు ఇట్లా పెట్టండి. స్థాయి కూడా ఇప్పుడు అర్థమైందమ్మా. అదే ఓకే. ఇది సైడ్ ఒకటి అంతే ఇచ్చింది. అక్కడ ఏముందంటే సైడ్ కబోర్డ్ ఉందా? ఓకే, రైట్. ఓకే, బాత్రూమ్ ముందు ఆఫీస్ మొత్తం అబ్బాయిలు ఉంటారు 4-5. బాత్రూమ్ అటు ఉండే నైరుతి మూల. అందరు వద్దు వద్దంటే తీసేసి పోయిన పెట్టి కార్డ్బోర్డ్ అది కిటికీ పెట్టింది. మన కింది కన్నా పైన పాయింట్స్ ఎక్కువ మీకు ఉంటానికి. మనకు ఎంత వస్తుంది? 66, 67, 68 వస్తుంది. ఇక్కడ 80 దాకా వస్తుంది. ఆడుతుంది. దీన్ని మోడలింగ్ చేసి చూడరైతే ఎప్పుడైనా యజమానుల పైన ఉందా? కింద ఉండడం ఓకే, కానీ మరి అప్గ్రేడ్ అయితే కదా. ఇచ్చాను మళ్ళీ అట్లే ఉంది. సేమ్ పైన ఇది మొత్తం వీళ్ళకి ఇచ్చారు. మొత్తం వీళ్ళే పోర్షన్ ఈ పోర్షన్ బయట అది ఉంటుంది. ఏంటంటే జస్ట్ మామూలుగా దాంతో పట్టి పర్పస్ పెట్టేసి ఇక్కడ శివుడికి సంబంధించిన ఫ్యామిలీస్ పెట్టండి. గణపతిది, సుబ్రహ్మణ్య స్వామిది, పార్వతి పరమేశ్వరుడి పర్పస్ జస్ట్ ఇట్లా ఉంటది. ఇది మనం స్టైల్స్ లెక్క పెట్టేస్తారు కృష్ణ.
పైన పెట్టండి, కింద అలా చేస్తున్నారు ఓకే, పైన మాత్రం పెట్టండి, ఈశాన్యాన్ని గౌరవించినట్టు అయితే. అంటే ఇట్లా ఫోటో పెడుతున్నాం కదా ఇది. ఇటు సైడ్ మనకి ఎక్కువ అంటే శంకుస్థాపన మీకు డోర్ ఎక్కడ చేశారు? అడ్డం ఉంటది కదా శంకు, ఇక అక్కడ ఏం చేయలే మేము, ముందట రూమ్ లో చేసినాం. ఇటు చేసిరా? అప్పుడు ఈ రూమ్ లేదు కదా. అందుకే అక్కడ చేసిరు కాబట్టి వాస్తవంగా అక్కడ చేస్తే ఇక్కడ నేను ఇది ఈ అక్కడ విధంగా వెంకటేశ్వర స్వామిని పెట్టినాం కదా. అట్లా ఎట్లా కదమ్మా, అది అక్కడ ఈశాన్య బలం. ఇప్పుడు ఇది ఎంత కలుపుకున్నావు కదా, మనం పెట్టింది గిట్టు కదా. శంకుస్థాపన పెట్టినాం ఇక్కడ ఇక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు, దీనికి కావచ్చు, కాదు ఇక్కడ ఈ మూలకు కావచ్చు, ఈ మూల పెట్టి దాన్ని అసలు అది కాలే అప్పుడు. ఇటు పెట్టినట్టున్నాం అదే ఫోటో. ఇది ఎందుకు వేసారు, ఎవరికి వస్తుంది అంటే బయట ఈ పోర్షన్ కు లోపల ఒకటే వచ్చింది, ఆడు ఉండే ఆ మూలకు ఉండే గోడలు ఆనద్దంటే ఇక ఇటు జరిపి కబోర్డ్తో చేయించిన. అది అటు వాళ్ళనే కూడదు అసలు. ఒక్క పోర్షన్ అదొక పోర్షన్ రెంట్కి ఇచ్చిరా? మొత్తం ఫైనాన్స్ ఆఫీసర్. ఫైనాన్స్ ఆఫీస్ లేరా వాళ్ళు? అదే అట్లా పెట్టచ్చు, ఎడుబడి ఉత్తరానికి పెట్టండి అది. నెక్స్ట్ ఇది ఈ రూమ్ పర్పస్ లోనైతే ఓకే ఓకే ఉంది, ఓకే. దీంట్లో ఏమైనా బెడ్స్ మార్చండి సరిపోతుంది. కాకపోతే ఒక పని చేయండి అమ్మా, ఇక్కడ ఇచ్చేటువంటిది నేను చెప్పేది స్పాట్లో వచ్చింది వచ్చి, ఇల్లును శుక్రవారం గురువారాలు కొద్దిగా కడగండి. దేంతో కడగాలి అంటే వీలైతే 5 బోర్లు కానీ, ఇప్పుడు బావులు లేవు బోర్లు, దాంట్లో గోపంచకం వేసి కడగండి. ఆవు పంచకం. 5 అంటే ఎక్కడ ఉంటాయి మనకు బోర్లు అంటే మామూలుగా, లేదంటే కనీసం 3 అన్న. నల్ల ఒకటి ఉంటది, మనకు 2 ఉంటాయి మన దగ్గర. మినరల్ ఏమన్నా దొరకదా? మినరల్ వాటర్ ఉంటది, 3 అయితే దాన్ని బకెట్ లో పోసి గోపంచకం పోసి ఇల్లు మొత్తం మన ఇంట్లో నీళ్ళే 3 అవుతుంది. ఎట్లయితే 3 కానీ 5 కానీ మినరల్ వాటర్ మనకి ఎటువంటి 5 కానీ కూడా వస్తుంది, 4 అవుతుంది. ఇంకొకటి ఏదైనా ట్రై చేయాలి. 3 వాడవచ్చు, 5 వాడవచ్చు. మన విధానంలో, మన సనాతన హిందూ ధర్మంలో అడవులోకి వెళ్ళినప్పుడు, వంటలకు వెళ్ళినప్పుడు కూడా రాళ్ళను శుద్ధి చేసి వాటర్ పోసి పసుపు కుంకుమలు పెట్టేస్తాం. ఎందుకు అంటే అగ్ని దేవస్య స్వాధీన, ఎవరైనా పెట్టచ్చు స్వామి. ఎందుకు చెప్పను స్వామి, ఇక్కడ స్త్రీ పురుషులు అనేది శాస్త్రంలో ఎక్కడేం చెప్పలే. ఇంట్లో స్త్రీ కన్నా ముఖ్యంగా పురుషుడు పూజ చేస్తే ఫలితం ఎక్కువ. రాత్రి చూసి పెడతా, మళ్ళీ పొద్దుగాల కూడా బట్టతో ఇట్లా అంటారు. అవును, అన్నప్పుడు ఇక్కడ ఇట్లా 3 బొట్లు అయిపోతుంది. అంతే. ఎందుకు ఇప్పుడు మేము ఇంట్లోకి వచ్చాం స్వామి, మీరేం చేస్తారు, కూర్చోండి స్వామి అని చేరిచ్చారు అంటే ఒక సామాన్యమైన విధానంలో స్వామివారి పర్పస్ లో అనుగ్రహం ఉన్న వ్యక్తులను చేశారు. మనం ఎవరైనా వచ్చినా అధికారం వచ్చి కూర్చోబెడతాం. ఇక్కడ అగ్నిదేవస్య, అగ్నిదేవుడు మొదట ఆయన ప్రవహింపజేసి మనకు అన్నపానీయాలు ఇస్తాడు. ఆయనను ఫస్ట్ మనం గౌరవించాలి. తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, అన్నం కాగానే కొంచెం చేస్తారు లెక్క కూడా, అది కూడా ఇప్పుడు స్నానం చేసి పెట్టాలా? ఎప్పుడైనా ఏం లేదు స్వామి, పురుషుల పెట్టండి. జస్ట్ ఇట్లా వాటర్ కడిగి